తన్నితేనే మీరు ఎంటర్టైన్ అవుతారంటే తన్నించుకోవడానికి రెడీ. వీడియోలలో వంగి వంగి చూసేది సంగీతకు సాంగ్స్ ఫోక్ సాంగ్స్ అవి ఇవి ఎత్తాను కదా. సో ఆమె డేట్లు దొరుకుతలేవు అసలు. పాలేసినాం అనుకో నా ఎక్స్ప్రెషన్ కి పాలేసినాం అనుకో ఇద్దరు జరిగి వీళ్ళ హస్బెండ్ ఓ గిరక తిరిగినట్టు తిరుగుదామంటే ఏం చేయాలి ఫ్రెండ్స్, నిజంగా బీర్ తాగడం తాగిస్తలేదు వీళ్ళు. నన్ను కొట్టడం కోసమే స్క్రిప్ట్ రాస్తాడా? కంట్రోల్లో పెట్టాము ఆయననా? నేనుగా దేవుడు వచ్చి పెట్టిన ఆగడా మనిషి. మీరు మంచిగా చూసి లైకులు కొట్టి బాగా వీడియో లక్ష పోయింది అనుకో, అప్పుడు నిజంగానే బిల్లు తెచ్చుకొని కంట్రోల్లో పెట్టావా మీ హస్బెండ్? డూప్లికేట్ భర్తగాడు అంత ఓవర్ యాక్టింగ్ నిజంగా బీర్ తాగుతుంది అప్పుడు నిజంగా యాక్టర్ వస్తాడు బయటికి. నువ్వు డమ్మీ హస్బెండ్ అనుకో డమ్మీ బీర్ బాటిల్ కూడా పోతాను. డూప్లికేట్ మంచి డూప్లికేట్ భర్తగాడు డూప్లికేట్ బీర్. మా బాపమ్మ కూడా గిట్లాంటి చీర కట్టేది, గట్లాంటి చీర కట్టింది. నిజంగా నాకు ఇట్లాంటి పిల్ల వస్తే మాత్రం నిజంగానే తాగుబోతున్నాను. కలిసి వచ్చే కాలం వస్తే నీకు నడిచి వచ్చే కొడుకు పుడుతాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. సో ఛానల్ అయితే అంది వ్లాగ్ అయితే రాక వ్లాగ్ ఛానల్లో బేసిక్గా మేము ఇక షూట్స్ మీదే ఫోకస్ పెడతాను, వ్లాగ్స్ తీయడం అయితే లేదు. సో ఇవాళ పని కట్టుకొని మరీ షూట్ లేట్ అయినా మంచిది అని వ్లాగ్కి అయితే వచ్చినాం. సో సంగీత వచ్చింది చీర కట్టుకుని. అసలు నిన్న తీస్తే మంచిగా ఉండు వ్లాగ్, సూపర్ ఉండు, మస్తు ఎంటర్టైన్మెంట్ అయింది. కాకపోతే ఏంటంటే ఇక కొంచెం టైట్ షెడ్యూల్ ఉండడం వల్ల సంగీతకు సాంగ్స్ ఫోక్ సాంగ్స్ అవి ఇవి ఎత్తాను కదా. సో ఆమె డేట్లు దొరుకుతలేవు అసలే. మేమే ఇట్లా డేట్లల్లో గ్యాబ్లల్లో వెతుక్కొని పెట్టాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి ఇక నిన్న వ్లాగ్ తీయలేదు. పాలేసినాం అనుకో నా ఎక్స్ప్రెషన్ కి పాలేసినాం అనుకో ఇద్దరు జరిగిపోతుంది. సో ఇక తెలుగులో కూడా ఫోక్ సాంగ్స్ ఇస్తుందట, మరి చూడాలి. పాప మా ఛానల్ పెట్టుకున్నారు, జాగ్రత్త డప్పు టీవాట, మరి జాగ్రత్త. ఈ మరి ఛానల్ ఉంటుందో ఊసిపోతుందో చూసుకోవాలి. మీనాక్షి మ్యూజిక్ అన్నీ తిత్తాది. సో ఇవాళ అయితే తాగబోతు తిత్తాను అత్తారిల్లుది. సంగీత చీర కట్టిందంటే అత్తారిల్లు తీసినట్టు, డ్రెస్సులు వేసిందంటే మా ఇంటి రామాయణం తీసినట్టు. కానీ నెక్స్ట్ దాంట్లో కూడా మళ్ళీ చీరలే కట్టిస్తా. నెక్స్ట్ దాంట్లో కూడా చీరలే కడుతుంది. ఇక ఒకటి ఆలోచించిన, కానీ ఏం ఆలోచించినా నిన్ను మాత్రం తన్నుడు ఉంటుంది అలా. ఏది ఆలోచించినా సంగీతం మాత్రం తన్నాలి. ఇక నేను తన్నించుకోవడానికి రెడీ. బాబా అయితే శివబ్రో ఆల్రెడీ వచ్చిండు, కానీ చొక్కా మర్చిపోడు కాదు, మెమరీ కార్డు నేనే మర్చిపోయాను కెమెరా పట్టుకొని. బాబా హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్. హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్. చాలా తర్వాత ఇలా పొద్దుగానే వచ్చినాం అన్నట్టు షూట్ కు. ఒకసారి ఎంత చూసి టైం ఎంత అవుతుంది? 8:30. కానీ సంగీత 7:47కి వచ్చింది అలా ఏడ్చినట్టు. పొద్దున కరెక్ట్ 7:30కి ఫోన్ చేసిన, అప్పటికి సగం దూరం వచ్చేసిన. బేసిక్ గా నిన్ననో తీసే ఎక్కువ ఉండే, నిన్న తొందర రమ్మంటే నిన్న 8:15కి వచ్చింది. ఇలా తక్కువ ఉండే అని చెప్పి తొందరనే వచ్చింది. మా హ్యాండ్సమ్ బాయ్ వస్తాడు, ఆయన వ్లాగ్లో వంగి వంగి చూసేది, వీడియోలలో వంగి వంగి చూసేది. రోజుకి మినిమం ఒక 10 times తిట్లు తింటాడు ఈ మేడం తోటి. వీళ్ళ హస్బెండ్ ఓ గిరక తిరిగినట్టు తిరుగుదామంటే అలా కూర్చోబోరు అది ఒక దగ్గర. సరే సురేష్ తాతలు ఎత్తా అంటారు. షూట్ లో కలుసుకుందాం. ఇక అత్తారింటికి దాని కలిసి రైట్. ఇప్పుడు మేమైతే షూట్ కోసం అయితే ఒక మంచం పట్టుకపోతాను. ఇది కూడా అడుకున్న మంచమే, ఎందుకు ఫ్రెండ్స్ తాగబోతానికి మంచం అవసరం? మా ఫ్రెండ్స్ ఎడబడితే ఎడబడడానికి బాగా తాగి పడ్డాడు. ఎందుకు ఈయనకి తాగినాక ఎడబడుకున్నాడో తెలియదు ఈయనకి మంచం మాట. మళ్ళీ దానికోసం తాతని తిట్లు తినిపిస్తాడు. కలిసి వచ్చిన మంచం
ఇట్లా ఈయన పోసిన తాగినాక పోసిన. ఇదేదో బాగుంది కదా ఇలా తాగినాక బాగా పోసి ఆయన పోసేది తాగినాక నువ్వు పోసినవాట అన్నా, తాగినాక నువ్వు పోసినవాట అన్నా. తిరిగి చూడేటు చిచి 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 గలి పరువు ఎక్కడ పోద్దని చెప్పి కుక్క పోసి అని చెప్తాను. అమ్మో అమ్మో అమ్మో. అన్వేషణ అన్వేషణ అన్వేషణ, నీకు ఒకటి తెలుసా? నువ్వు పెట్టాలి వేసినవాట కదా బాబమ్మ. బాబమ్మ నిజం చెప్పు, నీ మనోటాలు నిన్నెన్ని తిట్టినాను మానవ, నీ మనోడి దిక్కే మాట్లాడతావు. కుక్కలు ఎగిరినాయా? శివన్ అంటాడు కదా, ఈయన తాగి పోసిండు. అగో చదువుకుంటాడు. బీర్సీసలో వాటర్ ఇక్కడ పా వస్తుంది. బీర్సీసలో వాటర్ కుక్కతో వచ్చింది ఇంకో పా. ఈమె వైఫ్ క్యారెక్టర్ మొగుడు అట్లా చేస్తే ఈమె ఇట్లా ఊకుంటుందా చెప్పు అసలు? ఏంటిది మరి? మీ ఆయన కూడా తాగుతాడు, ఏంది పరిస్థితి? కొట్టడం కోసమే స్క్రిప్ట్ రాస్తాడా? కంట్రోల్లో పెట్టావా మీ ఆయన? నువ్వు ఆయననా? నేనుగా దేవుడు వచ్చి పెట్టినా ఆగడా మనిషి. ఏంటిదే మరి ఘోరం? బాబమ్మ షూట్కి రమ్మంటే బట్టలు ఆరేసుకుంటాను. ఘోరం. వేరే ఉంటది. ఆయన కాల్చి గడిపిస్తాడు. ఆయన కాల్చీసలే నీళ్ళు నింపుకుంటాను. కాలు సీసాలు నీళ్ళు నింపుకుంటాను. ఏం చేయాలి ఫ్రెండ్స్, నిజంగా బీరు తాగడం తాగిస్తలేదు వీళ్ళు. మీరు జర ఎక్కువ మంది చూస్తే పైసలు ఎక్కువ వస్తే బీరు నిజంగా బీరు తాగుతాం. కానీ ఈ వాటర్ నింపుకోడు, మినరల్ వాటర్ నింపుకుంటాడు అలా. మీరు మంచిగా చూసి లైకులు కొట్టి బాగా వీడియో లక్ష పోయింది అనుకో, అప్పుడు నిజంగానే బీరు తెచ్చుకొని తాగుతా వీడియో వల్ల. మీరు అంటారు కదా అన్వేషణ ఓవర్ యాక్టింగ్ నిజంగా బీరు తాగుతుంది, అప్పుడు నిజంగా యాక్టర్ వస్తాడు బయటికి. ఒకసారి తాగచ్చు కదా బ్రో మరి యాక్టర్ కోసం. పైసలు ఎట్లా 200 కాదు, మీ హస్బెండ్ అట్లా చేస్తాను ఏంది అసలు? అమ్మాయిని అట్లా ఊకుంటాను, కంట్రోల్లో పెట్టవా మీ హస్బెండ్? డూప్లికేట్ భర్తగాడు అంత ఒరిజినల్ భర్తగాడు చేసిండా? నెల్లూరులో నరికిస్తాను అక్కడ. డూప్లికేట్ భర్తగాడు ఏం చెప్తే నాకు నీళ్ళు పోసుకోకన్నా బాగుండదు. కాదు నువ్వు డమ్మీ హస్బెండ్ అనుకో, డమ్మీ బీర్ బాటిల్ కూడా పోతాను. డమ్మీ డ్రింకర్ నువ్వు. డమ్మీ డ్రింకరు కొద్దిసేపు అక్కడ పోతాడు మంచం మీద. నిజంగా తాగుతుంది అవుతుంది కానీ నాకంటే ఎక్కువ సంగీతనే తాగుతుంది. కాదు ఈమె బయటికి చెప్పే తాగేది, నువ్వు చెప్తావు అంతే. నాకంటే ఎక్కువ సంగీతం తాగుతుందట. కళ్ళు తాగే చూసి కళ్ళు తాగుతా. ఇక కళ్ళు తాగేటోళ్ళు బీర్ తాగారా? తాగుతారు కదా. ఇప్పుడు బ్రో ఇప్పుడు విషయం ఏంటంటే కళ్ళు తాగటాలు ఎట్లా బీర్ తాగుతాం వాళ్ళు కూడా తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. నీకెందుకు డూప్లికేట్ మంచం, డూప్లికేట్ భర్త కాదు, డూప్లికేట్ బీరు. ఈ మంచం ఇది కిరాయి కట్టుకొచ్చుకున్నాం మంచం. ఈ మంచం నాదే, ఆ బెడ్షీట్ మాత్రం వెళ్దాం నాదే. బాబా చేరుడు పెట్టుకుంటే ఇప్పుడు ఖర్చుతో అన్న అనుకుంటే మనకి వస్తారు. రే హస్బెండ్. సో బేసిక్గా సో బేసిక్ ఏంటంటే మా ఇంటికి ఇవ్వాలి చుట్టాలు వచ్చినా ఇంటి లోపల తీసుకోపోతారు ఎవరైనా సరే, కానీ మా ఇంట్లో మాత్రం షెట్ కిందనే కూర్చోబెడతాం అందరినీ. ఇప్పుడు సంసారం మొత్తం ఇంట్లో ఉంటుంది, ఇంటి బయటనే ఉంటుంది. ఎందుకంటే మాకు లోపల లైటింగ్ ప్రాబ్లం. బేసిక్గా లైట్లు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే లోపల లైట్లు పెట్టి తీస్తే లైట్లు ఉన్నాయి ఆల్రెడీ తీయడానికి, కాకపోతే ఏంటంటే బయట తీస్తే మంచిగా చల్లగా ప్రశాంతంగా ఉంటుందని. ఇంకో చెరువు బాబా ఇంకోటి కూడా ఎప్పుడు అత్త షూటింగ్లో కూర్చుంటుంది ఇట్లా. ఇక సాంగ్ ప్రమోట్ చేసినట్టు ఇక ఏంటి ముసలా మా బాపమ్మ కూడా గిట్లాంటి చీర కట్టేది, గట్లాంటి చీర కట్టింది. చూడు మా బాబమ్మ కూడా గిట్లాంటి చీర కట్టేది. బాబా నీకున్నదా గిట్లాంటి చీర ఒకటి ఇది ఎట్లున్నా చూడు ఆ చీర, ఆ చీర ఎట్లున్నదో మనల్ని కామెంట్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ చీరను చూసి సంగీత ఆ చీర ఎట్లున్నదో కామెంట్ చేయలేదు మీరు. ఏమన్నా అనుకోండి సబ్స్క్రైబర్ ఏమన్నా పడతా బ్రో. ఇప్పుడు ఏంటి
వాడు నిజంగా నాకు ఇట్లాంటి పిల్ల వస్తే మాత్రం నిజంగానే తాగబోతున్నాడు నిజంగా తాగబోతున్నాడు. అసలు నేను చేసుకోబోతున్నా ఫస్ట్. అందుకే మీ వాడు ఒక తాగుతాడు కావచ్చు. అందుకే మీ వాడు బాగా తాగుతాడు కావచ్చు. గుళ్ళకు పోయినట్ట పాప ఏదో గుడికి పంపించింది. నీ బాధ తట్టుకోలేక తిరుపతి ఇంకా నాకు మొక్కులు తట్టాను వేయండు. తిరుపతి అంటే మొక్కి రావడానికి ఏదో ఈ సంవత్సరాలు మంచిగా పెళ్లి కావాలా చేసుకుంటాం. నెక్స్ట్ సంవత్సరం వరకు నువ్వు బాధపడకు. కలిసి వచ్చే కాలం వస్తే నీకు నడిచి వచ్చే కొడుకు పుడతాడు. నడిచికొచ్చే కొడుకు పుడతాడంటే అర్థం చేసుకో. మీ వాడికి ఇంకోళ్ళు ఉంటారు ఆల్రెడీ. నడిచొచ్చే కొడుకే వస్తాడు నీకు. పిన్ని సరే ఫ్రెండ్స్, ఇక మీ షూట్లో కలుద్దాం. ఇక బాయ్ ఫ్రెండ్స్. కూర్చొని నేనేమన్నా మీ సర్వెంట్నా అసిస్టెంట్నా? తాగుబోతాడు పోతాడు నడుచుకుంటా. హీరో హీరో హీరో. దిస్ గాయ్ మోరు కావాలట, డ్రైనేజ్ కావాలట బ్రో. తీ